అందరికీ నమస్తే. అందరూ రాజకీయ నాయకులు అర్థమవుతున్నారు. ముదురు రాజకీయ నాయకులు అర్థమవుతున్నారు. కానీ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ మాత్రం రాజకీయాలలో అస్సలు అర్థం కాని నేతగా మిగిలిపోయిండు. అసలు ఎందుకు ఆర్ కృష్ణ అర్థమవుతలేడంటే, ఆర్ కృష్ణ 1994లో బీసీ సంఘం ఏర్పాటు చేసిండ్రు. నిజానికి బీసీ సామాజిక వర్గాలకు ఆయన ఒక ఐకాన్. బీసీ ఉద్యమకారుడు, బీసీల తరఫున ఉద్యమించింది ఎవరంటే ఆర్ కృష్ణయ్య అని అందరం ఒప్పుకోవాల్సిందే, తప్పదు. అది ఇన్ని సంవత్సరాలుగా ఆయన ఆ లెగసీని మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కడ తొనకోకుండా మెయింటైన్ చేస్తున్నారు. కానీ 2014లో రాజకీయాలకు ఎన్నికైనరు. అంతకన్నా ముందు నుంచి బీసీల కోసం ఒక ప్రత్యేకమైన రాజకీయ పార్టీ పెడతా, బీసీలకు రాజకీయ చైతన్యం కల్పిస్తా, బీసీలకు ఒక పార్టీ ఉండాలి, బీసీలకే ఓట్లు వేయాలి, బీసీ ఓట్లతోనే ఈ పార్టీలంతా రాజకీయాలు చేస్తున్నాయని ఎప్పటి నుంచో తన వాదన వినిపించుకుంటూ వచ్చిండ్రు. ఆ పార్టీ పెట్టలే. కానీ 2014లో ఫస్ట్ టైం తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా, అది కూడా టీడీపీ పార్టీ నుంచి ఒక సీఎం అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు అప్పుడు ఎమ్మెల్యే అయినారు. ఎమ్మెల్యే అయిన తర్వాత 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరినారు. కాంగ్రెస్ పార్టీలో మిర్యాల కూడా అభ్యర్థిగా పోటీ చేసిండ్రు. ఎవరు ఊహించలే, ఆయన మిర్యాల గురించి పోటీ చేశారని ఊహించలేదు. ఆయన అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంటారని కూడా ఎవరు ఊహించలేదు. కానీ సడన్గా అక్కడి నుంచి పోటీ చేసిండ్రు, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత 2000 ఇక ఆ తర్వాత మళ్ళీ బీసీ నేతగానే ఉన్నారు. ఇక ఆర్ కృష్ణ అన్న రాజకీయ జీవితం ఏం చేయబోతున్నారు అనుకున్న టైంలో అనూహ్యంగా ఏపీ సీఎం జగన్ 2022లో ఆయనకు రాజ్యసభ పంపించిండు. ఏంటంటే బీసీ నేతగా 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీల పెద్దగా ఆయన పెద్దల సభకు పంపుతున్నామని అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిండ్రు. ఆర్ కృష్ణయ్య కూడా రాజశేఖర రెడ్డితో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తర్వాత రాజశేఖర రెడ్డికి జగన్కు చాలా దగ్గర గుణాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లనో సేమ్ జగన్ కూడా అట్లే అని కూడా అప్పట్లో ఆర్ కృష్ణయ్య మాట్లాడిండ్రు. తర్వాత ఎంపీగా ఉన్నారు. ఆయన బీసీ వాదాన్ని వినిపించింది పార్లమెంట్లో, కొంత రాజ్యసభలో తన గలాన్ని వినిపించే ప్రయత్నం చేసిండ్రు. ఏమైందో ఏమో ఉన్న ఫలంగా 2024 జస్ట్ ఒక 4 months బ్యాక్ ఆగస్టు ఆయన ఆ పదవికి రాజీనామా చేసిండు. ఏంటంటే అప్పటికి ఎలక్షన్ అయిపోయింది, వైసీపీ ఓడిపోయింది, జగన్ ముఖ్యమంత్రిగా లేడు. నిజానికి ఆ టైంలో ఒక రాజ్యసభ సభ్యునిగా ఆర్ కృష్ణయ్య ఆయనకు అవకాశం ఇచ్చినందుకు ఆ పార్టీకి అండగా ఉండాలి, కానీ లేడు. అక్కడి నుంచి రాజీనామా చేసిండ్రు. ఎందుకు రాజీనామా చేసిండ్రు, అసలు ఏం ఆశించి రాజీనామా చేసిండ్రు, అసలు ఏంది ఈయన ప్లాన్ ఏంది, ఈయనతో చర్చలు జరిపింది ఎవరు, ఈయన ఆ పార్టీ పోతాడా ఈ పార్టీ పోతాడా, అసలు 4 సంవత్సరాలు రాజ్యసభ, 6 సంవత్సరాలు మొత్తం, అప్పటికి జస్ట్ 2 years అయింది. 2022లో ఇచ్చినట్టే 2 years అయింది కదా, ఇంకా 4 సంవత్సరాలు రాజ్యసభ వదులుకొని ఆయన ఎందుకు బయటకు వచ్చిండు? ఇప్పుడు వైసీపీ ఓడిపోయినంత మాత్రాన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ బీసీ వాదాన్ని, బీసీల కోసమే నేను వైఎస్ జగన్ దగ్గర వైసీపీలో నేను రాజ్యసభకు పోతున్నా అంటే కేవలం బీసీల గురించి అని చెప్పిన ఆర్ కృష్ణయ్య, మరి అదే రాజ్యసభలో ఇంకొక 4 సంవత్సరాలు బీసీ వాదాన్ని వినిపించే అవకాశం ఉన్నా వదిలేసుకున్నారు. ఏమైంది ఆర్ కృష్ణయ్యకి? అరే, అసలు రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళ వ్యూహాలు ఇట్లే అర్థమవుతాయి. ఆర్ కృష్ణ అయ్యింది ఆ వ్యూహం అర్థమైతే లేదనే చర్చ జరిగింది. నిజానికి చాలామంది అడిగినారు ఆర్ కృష్ణ, నేను కూడా అడిగినా, ఏందన్నా అసలు మీ భవిష్యత్ ఏంది, మీ ప్లాన్ ఏంది, 4 సంవత్సరాల రాజ్యసభ సభ్యత్వాన్ని ఎవరైనా వదులుకుంటారా? 4 సంవత్సరాలు అంటే మీకు బీసీల వాదాన్ని వినిపించడానికి ఎంత మంచి ప్లాట్ఫామ్ రాజ్యసభ, ఏమైనా పార్టీ పెడతారా మీరు, లేకపోతే వేరే పార్టీలో చేరతారంటే, లేదు నేను ఏ పార్టీలో చేరను, పార్టీ కూడా పెట్టను, నేను బీసీల సంక్షేమం కోసమే నా జీవితం, బీసీల సంక్షేమం కోసమే నేను కొట్లాడతాను. ఆ కొట్లాడేదేందో రాజ్యసభలో కొట్లాడొచ్చు కదా, రాజ్యసభ రాజీనామా చేసి ఏం కొట్లాడతారంటే, లేదు నేను గ్రౌండ్లో తిరగాల్సిన అవసరం ఉంది, నేను బీసీలందరినీ చైతన్యపరచాలి, అవసరమైతే భవిష్యత్తులో పార్టీ కూడా పెట్టవచ్చు అన్న ఒక లీక్ కూడా ఇచ్చిండ్రు. ఇక ఇంతేనేమో, ఇట్టే ఉంటుందేమో అనుకున్నాం. తీరా చూస్తే ఇప్పుడు బీజేపీ కండ వేసుకొని కనిపించింది. ఇప్పుడు బీజేపీ కండువతో కనిపించింది. నామినేషన్ వేసింది రాజ్యసభకు బీజేపీ తరఫున, ఏపీలో. అది కూడా తెలంగాణలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. కానీ సాధ్యం కాలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరికో వేరే రాష్ట్రమైనకి ఇచ్చారు కదా ఇవ్వమన్నా, కానీ ఆర్ కృష్ణయ్యకి ఇవ్వలేదు. అంతకుముందు బీఆర్ఎస్ ఉన్న ఆర్ కృష్ణయ్యకి ఇవ్వలే. కానీ ఎందుకో ఏపీలో జగన్ ఇచ్చిండు. జగన్ ఓడిపోయిన తర్వాత రాజీనామా చేస్తే
ఒకవేళ అది నైతికత అనుకుందాం. జగన్ ఓడిపోయింది కాబట్టి మనం ఆ పార్టీలో ఉండకూడదు అనుకుందాం. అట్లా అనుకుంటే ఆ నైతికత ఇప్పుడు బీజేపీ తరపున మళ్ళీ రాజ్యసభ నామినేషన్ వేసినప్పుడు కూడా ఆ నైతికత పాటించాలి కదా! ఆ పార్టీ కూడా ఓడిపోతది. ఇయాలనో రేపో ఓ 4 సంవత్సరాలు ఉండొచ్చు. ఇంకొక 4.5 సంవత్సరాలు ఉండొచ్చు. ఈయన 6 సంవత్సరాలు మళ్ళీ రాజీనామా చేస్తారా? అంటే ఎందుకో మళ్ళీ బీజేపీ కండువతో కనిపించిండు. అక్కడ ఎవరో మీడియా ప్రతినిధి అడిగిండ్రు. ఈ "అన్న ఏంది అసలు మీ బీజేపీతో మీకున్న డీల్ ఏంది? బీజేపీతో మీరు ఏం డిమాండ్స్ పెట్టిండ్రు బీజేపీ ముందు? లేకపోతే మీకు ఆఫర్ ఏంది అసలు?" అని అడిగితే, "అవన్నీ సీక్రెట్ నేను మాట్లాడడం బయటికి చెప్పను. బీజేపీ నాకు ఇచ్చిన బంపర్ ఆఫర్ నేను బయటికి చెప్పనన్నారు." రాజ్యసభకు అప్పటికే నామినేషన్ వేసిండ్రు. అసలు ఎట్లా అసలు మీరు ఇన్ని పార్టీలు తిరుగుతున్నారు ఏంది అని అంటే, అప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిండ్రు, అంతకుముందు టీడీపీ తరఫున పోటీ చేసిండ్రు, మొన్న వైసీపీ, తర్వాత బీజేపీ, ఇన్ని పార్టీలు తిరుగుతున్నారు ఏంది అని అడిగిండు సేమ్ మీడియా మిత్రుడు. అడిగితే ఆయన ఒక సమాధానం చెప్పిండు. "నేను పార్టీల దగ్గర పోతలేను. పార్టీలే నా దగ్గరకు వచ్చి నాకు పదవులు ఇస్తాయంటున్నాయి. కాబట్టి నేను ఈ పదవి తీసుకుంటున్నా. రాజ్యసభ నామినేషన్ వేసినట్టే ఆయన రాజ్యసభ మెంబర్ అయినట్టే." అసలు అక్కడ వైసీపీ ఓడిపోతే ఆర్ కృష్ణయ్య గారికి వచ్చిన నష్టమేంది? అప్పుడు ఎందుకు 4 సంవత్సరాల పదవిని వదులుకున్నారు, రాజీనామా చేసిండ్రు? నేను రాజకీయాల్లో ఉండనో నేను అవసరమైతే రాజకీయ పార్టీ పెట్టాలన్న మాట ఎందుకు మాట్లాడిండు? తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీ తరఫున ఎందుకు మళ్ళీ రాజ్యసభకు నామినేషన్ చేసిండ్రు? ఇదే అసలు ఆర్ కృష్ణ ఏంది అనే విషయం ఎవరికీ అంతు చిక్కని వ్యవహారంగా మారిపోయింది. ఆయన బీసీల తరఫున ఫైట్ చేయాలంటే రాజ్యసభనే ముఖ్యం. రాజ్యసభ లేకుండా కూడా ఫైట్ చేయొచ్చు. రాజ్యసభ ముఖ్యమా అనుకుంటే అప్పుడే రాజీనామా చేయాల్సిన అవసరం లేకుండే చేయకుండా ఉండేది. రాజీనామా చేసింది కాబట్టి రాజ్యసభలో మన బీసీల గొంతు వినిపించలేము, అదంతా అయ్యే పని కాదు. ఏదో పదవికో అలంకరణ కోసం మాత్రమే రాజ్యసభ అనుకుంటే ఇప్పుడు రాజ్యసభ మళ్ళీ తీసుకోవద్దు. అసలు ఈ పార్టీలు ఎందుకు ఇస్తున్నాయి ఈయనకి? ఈయన ఎందుకు ఆ పదవులు తీసుకుంటున్నాడు? ఎందుకు రాజీనామా చేస్తున్నాడు? అసలు రాజకీయ ఉద్దండులు కూడా తలకాయలు పలగొట్టుకునే కథ ఇది. అసలు ఎందుకు ఇదంతా జరుగుతున్నది? బీసీల తరఫున కొట్టాడాలనుకుంటే ఓపెన్గా కొట్టాడొచ్చు. ఓపెన్గానే నిన్న మొన్న బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడినరు, రైట్? బీసీ రిజర్వేషన్ గురించి బ్రహ్మాండంగా చేయొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ని మీరు బీసీ కులగణన ఎందుకు చెయ్యరు అని స్టార్టింగ్ కన్నా ముందు మాట్లాడినారు. బీసీ కులగణన స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు లోక్సభ ఎలక్షన్స్లో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాల్సిందే, లేకపోతే ఊకునేది లేదు అని వార్నింగ్ కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఏమో అసలు కులగణనే చేస్తలేదు. అసలు కులగణన మీద ఇప్పటివరకు వాళ్ళకు ఒక యాక్షన్ ప్లానే లేదు. కులగణన బీజేపీ వాళ్ళ మీద కాంగ్రెస్ ఫైట్ చేస్తుంది. సెంట్రల్లో రాహుల్ గాంధీ ఫైట్ చేస్తున్నాడు ఈ కులగణన చేయాలని. కాంగ్రెస్ వాళ్ళు పెద్ద స్టాండే తీసుకున్నారు కులగణన కోసమని. మరి కులగణన ఇక్కడ డిమాండ్ చేసి అసలు కులగణన చేయని బీజేపీలో ఎందుకు ఏరిండు? ఇది కూడా ఒక పెద్ద క్వశ్చన్. ప్లస్ ఇప్పుడు ఏపీలో, అది కూడా ఏపీ కోట, ఏపీ కోటాలో రాజ్యసభ అయ్యి ఇక తెలంగాణలో కొట్టాల్సిన, మొన్న ఆయన వైసీపీలో ఏపీ నుంచి రాజ్యసభ అయిన తర్వాత తెలంగాణ బీసీల తరఫున అంత ఫోర్స్గా మాట్లాడలేకపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఏపీ తరఫున ఎందుకు? ఒకవేళ ఆయన రాజ్యసభ పోవాలనుకుంటే ఇక్కడనే మాట్లాడవచ్చు, ఇక్కడనే పోవచ్చు. లేదు ఒకవేళ ఉండాలనుకుంటే అంతకుముందే రాజ్యసభగా ఉన్నాడు, అదేం కొత్త పదవి కాదు ఆయనకి. అసలు ఏం జరుగుతుంది? ఆర్ కృష్ణన్న చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయా? రాజకీయాల చుట్టూ ఆర్ కృష్ణన్న తిరుగుతున్నారా? లేకపోతే ఆర్ కృష్ణన్న చుట్టూ పార్టీలు తిరుగుతున్నాయా? అన్ని పార్టీలు ఆర్ కృష్ణ వెంబడి ఎందుకు పడ్డాయి? బీసీ అంటే ఆర్ కృష్ణ అనే దానిలో డౌట్ లేదు. బట్ ఆయన రాజకీయాలకు ఎందుకు తీసుకొస్తున్నారు వాళ్ళు? ఎందుకు రాజ్యసభకు పంపుతున్నారు? ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు? ఇదంతా ఒక పెద్ద అర్థం కాని మిషన్గా కనిపిస్తుంది. అసలు ఆర్ కృష్ణ అనేది అర్థం కాని వ్యక్తులుగా కనిపిస్తున్నాడు. ఆయన రాజకీయాలకు అతీతంగా ఉంటే, నిజంగా కూడా రాజకీయాలకు అతీతంగా ఉంటే అన్ని రాజకీయ పార్టీలను తూర్పారపడవచ్చు. సెంట్రల్లో ఉన్న బీజేపీని ఇక్కడి నుంచే ఉతుకోవచ్చు. నువ్వు అసలు కులగణన చేస్తావా చేయవా దేశవ్యాప్తంగా? ఎందుకంటే జాతీయ అధ్యక్షుడు బీసీ సంఘం. ఇప్పుడు బీజేపీలో చేరిన తర్వాత బీజేపీని అడగగలడా? అడగలేడు. ఏపీలో టీడీపీ, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి కదా గవర్నమెంటు. ఇప్పుడు ఏపీలో కులగణన ఏం చేస్తలేరు కదా. ఏపీలో టీడీపీని డిమాండ్ చేయగలరా? లేకపోతే ఆ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగలరా? డిమాండ్ చేయలేరు. తెలంగాణ తరఫున మాట్లాడలేడు. ఏపీలో డిమాండ్ చేయలేడు. సెంట్రల్లో బీజేపీని వాళ్ళని అడగలేడు. ఇప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది బీసీల గురించి మాట్లాడడం? అందుకే ఆర్ కృష్ణ రాజకీయం ఎవరికీ అర్థమైతే లేదు, నాకు కూడా అర్థం కాలేదు. అసలు ఎందుకు ఆయన ఈ స్టెప్స్ దేనికోసం అనేది మాత్రం ఒక బిగ్ క్వశ్చన్. ఆయన్నే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం ఆన్సర్ చెప్తాడేమో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.